హలో హలో. హలో. సార్ ఇది జాన్స్ అకాడమీ ఇన్ఛార్జా మాట్లాడేది? నేను అది రెసిడెన్షియల్ ఇన్ఛార్జ్, ప్రిన్సిపల్ కాదండి. ఓకే, ఓకే. నేను మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, రిపోర్టర్ని. ఎవరు? మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, రిపోర్టర్ని. మైక్ టీవీ. ఏం జరిగిందండి ఆ అబ్బాయిది కార్తిక్ కేసు విషయం? కార్తిక్ విషయం ఒక నిమిషం. జస్ట్ 1 minute. ఏమైంది? హలో. జస్ట్ 1 minute. I'll ask someone to talk. The principal ma'am. మీ ప్రిన్సిపల్ రెసిడెన్షియల్ ఇన్ఛార్జ్ అండ్ ప్రిన్సిపల్ మేడం. తెలుగులో మాట్లాడు. తెలుగులోనే కదా నేను అడిగింది. నిన్ను అడిగింది నేను తెలుగులోనే కదా, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమైంది కేసు ఏమైంది అబ్బాయిది? హలో హలో సార్, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. నేను మైక్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. భార్గవ్ నా పేరు, రిపోర్టర్ని. భార్గవ్ రిపోర్టర్. ఓకే సార్. ఏమైంది మేడం కేసు? మీరు ప్రిన్సిపాలా మాట్లాడేది జాన్స్ అకాడమీ? అవును, జాన్స్ అకాడమీ ప్రిన్సిపల్ ని. ఆ కార్తిక్ ఏమైంది మేడం ఇష్యూ? సార్ అయితే అబ్బాయిది ఏమంటారు, నేనేం చేయమంటారు, ఆ అబ్బాయి స్కూల్లో నుంచి పారిపోయినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు చూసిర్రంట. ఎవరు చూసిర్రు అని అంటే ఆ అబ్బాయి క్యాంప్ వాళ్ళు ఎక్కడైతే అందరు కలిసి వెళ్తుంటారు కదా, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అబ్బాయి మీకు కనబడతలేడు అనేసి పోయి సర్చింగ్ చేసిర్రు. ఆ టైంలో చూసింది ఎవరు మేడం బయటకు వెళ్ళేది? ఇక్కడ బయటకు వెళ్ళి సెర్చ్ చేసిన వాళ్ళ సెర్చ్ చేయడం కాదు మేడం, అబ్బాయి బయటకు వెళ్ళిండు అని మీకు చెప్పారు కదా, చూసిన వాళ్ళు ఎవరు? పిల్లలు వీళ్ళు డైరెక్ట్ గా చూడలే. డైరెక్ట్ గా చూస్తే వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు కదా వెళ్ళకుండా. మరి చూసిర్రు బయటకు వెళ్ళిండు మీకు ఎట్లా తెలుసు? బయట అంటే బయటకు వెళ్ళి సర్చింగ్ చేసిర్రు. అది కాదు మేడం, మీరు ఇందాక అన్నారు కదా బయటకు వెళ్తుంటే అబ్బాయి చూసి కొంతమంది చెప్పారు. బయటకు వెళ్తుంటే చూడడం అబ్బాయి గేట్ కాదు. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు ఫోన్ చేస్తే సార్ ఒక్కసారి చేస్తున్నారు. మేడం నేను ఇప్పటివరకు మేడ్చల్ సిఐ గారితో మాట్లాడినా, మీతో ఒకసారి మాట్లాడమన్నారు. మీరు కాల్ కట్ చేయమాకండి, ఎందుకంటే నేనే మేడం కాల్ చేసింది, నేనే. నో ప్రాబ్లం. మీరు అదే దాంట్లో నేను వాట్సాప్ కాల్ లో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేదు. నో ప్రాబ్లం. ఇప్పుడు సార్ కాల్ చేసి ఇప్పుడు మా ఇన్ఛార్జ్ సార్ కి కాల్ చేసిరు కదా, ఆయననే ఇచ్చిరు. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఆదివారం రోజు పొద్దున డివోషన్ కి వెళ్తారు, అక్కడికి ప్రేయర్ మీటింగ్ అట్లా వెళ్తారు. సో అక్కడ ఎవరైతే వాళ్ళ హోమ్ వార్డెన్ ఉంటది కదా, ఆమె ఈ కార్తిక్ అనే అబ్బాయికి తాళం ఇచ్చిందంట ఏమని ఇస్తే ఆ అబ్బాయి తాళం వేసి వేరే ఇంకొక అబ్బాయికి ఇచ్చిందంట. అయితే ఆమె అందరు వెళ్ళిపోతున్నారు కదా, అందరికి రూమ్ కి తాళాలు వేసిందా లేదా చెక్ చేసుకుంటుంది. సో అట్లా ఆమె కూడా అబ్బాయి కూడా వచ్చేసింది అనేసి వెళ్ళిపోయారంట. అక్కడ ఎక్కడైతే మీటింగ్ పాయింట్ ఉంటది కదా, 1C తీసుకున్నా మీటింగ్, అక్కడ వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర మీటింగ్ ఉంటది వీళ్ళకి పైన. ఇప్పుడు ఆ అబ్బాయిని కిచెన్ రూమ్ లో వేసి కొట్టిర్రు, ఆ రోసి మేడం కొట్టిర్రు అనేది ఆ పిల్లలు చెప్తున్నారు కదా. కాదు, వాస్తవం అయితే కాదు. పిల్లలు ఏదో ఒకటి చెప్తున్నారు తప్పించి అదైతే వాస్తవం కాదు. ఎందుకంటే వేరే పిల్లలు కూడా అందరి ముందు అడిగితే నిజంగా కొట్టిరా. ఫస్ట్ డే ఎస్ఐ సార్ కూడా వచ్చిర్రు కదా, ఫస్ట్ మండే రోజే కంప్లైంట్ ఇచ్చినాం. మండే నేను క్యాంపస్ లో ఉండను, వీళ్ళెవరం ఉండము క్యాంపస్ లో. వార్డెన్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఏం లేదు అని చెప్పారు. ఖాళీ ఆదివారం రోజు పొద్దున్న చూసిర్రు, ఆ పిల్లోడు రెడీ అయిందంట, నేను అక్కడ మీటింగ్ కి రానని చెప్పిందంట. కాకపోతే పిల్లలకి చెప్పారు. ఆ పిల్లలు ఒక్కళ్ళన్నా వీళ్ళకి ఫోన్ చేస్తే, ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా ఎవరో హౌస్ వాళ్ళకి వార్డెన్లు ఉంటారు కదా, వార్డెన్లకు చెప్తేనేమో అయిపోయేది అప్పుడే వీడు రాలేదు అనేసి. వాళ్ళు ఏం చెప్పకుండా అక్కడ ఏమంటారు మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆమె అడిగిందంట, అందరు తాళాలు వచ్చింది, నాకు ఒక రూమ్ తాళం రాలేదు ఏది అని అంటే వేరే వాడు ఇచ్చిందంట. బయటికి అబ్బాయి బయటికి ఎస్కేప్ అయ్యేది సీసీ ఫుటేజ్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు బయటకు వెళ్ళిన సీసీ ఫుటేజ్ లేదనే కదండి మేము ఇంతగానం తిరుగుతున్నాము. అక్కడ బ్యాక్ సైడ్ సీసీ కెమెరా లేదు, గోడ మెయిన్ డోర్ల నుంచి కానీ ఆ గల్లీలో వాళ్ళు ఉన్న, ఇప్పుడు మీరు హాస్టల్ చూసుంటారు కదా అక్కడ, హాస్టల్ నుంచి అవునా, అక్కడ అబ్బాయి హోమ్ చూసుంటారు కదా, ఆ హోమ్ నుంచి వాళ్ళు కొంచెం ముందుకు వస్తే స్కూల్ గ్రౌండ్ దగ్గరకు వచ్చేటప్పుడు అక్కడ అంతా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ వెనకాలనే సీసీ కెమెరా లేదు.
మళ్ళీ వాళ్ళకి రావడానికి ఎగ్జిట్ అంటే ఈ డోర్లకి వెళ్ళి వస్తారు. ఇప్పుడు బయటకు పోయిండు అనుకుంటే ఆ సరౌండింగ్ లో ఒక 200 మీటర్స్ లో కూడా ఎక్కడ సీసీ ఫుటేజ్ లో ఆయన కనపడలేదు. సీసీ కెమెరా అక్కడ లేదు, వేరే ఒక స్కూల్ దాంట్లో మాత్రం కనబడ్డారు. ఎట్లా చెప్తున్నారు కనపడ్డారు అని? అంటే అక్కడ మేము అక్కడ వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేసినాము. ఆ సీసీ ఫుటేజ్ ఉందా మీ దగ్గర? ఉంది, నేను మీకు పెడతాను. నాకు అది పెట్టండి ఒకసారి. ఆ బాబు ఉన్నాడు అందులో కెమెరాలో? ఇక్కడ బండి మీద వెళ్ళినట్టు ఉంది, కాకపోతే ఆయన ఫేస్ కనబడతలేదు. ఫేస్ కనబడితే ఇంత బాధ ఉండేది కాదు. కార్తీక్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? ఆ అబ్బాయి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళ క్లాస్ వాళ్ళు ఎవరైతే చూసిర్రో, అంటే ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు చూసిర్రో, ఆ డ్రెస్ అట్లాంటి డ్రెస్ వేసుకున్నాడు అనేసి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని బట్టి ఆ అబ్బాయి అనేసి ఆ కోణంలో నుంచి వెతుకుతున్నాము. ఇప్పుడు మేడం కొట్టింది నిజం కదా మేడం? రోసి మేడం కిచెన్ రూమ్ లో వేసి కొట్టింది, పెద్దగా అరిసిండు అని చెప్పి వీళ్ళు పిల్లలు అంటారుగా, తోటి క్లాస్మేట్స్. కిచెన్ రూమ్ లో వేసి కొట్టింది అయితే నిజం కాదు. వాళ్ళ ముందే 2 కొట్టిర్రంట. అందరు పిల్లలు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరికి పడ్డాయి తన్నులు. ఓకే. అందరు అయితే అది ఎవరు స్టార్ట్ చేసి అంటే ఈ అబ్బాయి చేసింది కాబట్టి వీళ్ళ పేరెంట్ కి ఫోన్ చేసిరంట. వీళ్ళ పేరెంట్ కి ఫోన్ చేసి, అమ్మ మీ ఓడి ఇట్లా చేసి ఇంకా కొంచెం మంటలు పెద్దగా ఏమన్నా అయితే మళ్ళీ మాకు కూడా కష్టమే కదా, మీరు రండి అని చెప్పేసి అదే రోజు సాయంత్రం ఫోన్ చేసిరంట. స్ట్రైట్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే, స్కూల్లో కార్తీక్ అనే అబ్బాయిని, నా కొడుకుని వీళ్ళే కొట్టి చంపిర్రు, ఇక్కడే ఎక్కడో బాడీ ఉంటది వెతకండి అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. కార్తీక్ వాళ్ళ అమ్మ అంటుంది. నేను ఇప్పుడు అట్లాంటిది అయితే అసలు లేదు, కొట్టలేదు, ఏం చెయ్యలేదు, అట్లాంటిది ఏమీ లేదు. మీరు క్యాంపస్ మొత్తము వెతకండి, మీరు ఇంకా ఎవరినన్నా తీసుకొచ్చి వెతికిస్తా అంటే కూడా క్యాంపస్ మొత్తము వెతకండి. నేను చెప్తున్నా కదా, మీరు మొత్తం క్యాంపస్ మొత్తం ఎత్తుకండి, ఎక్కడన్నా ఉన్నాడా ఏందని. మా వాళ్ళు కూడా 2-3 సార్లు మొత్తం ఒక్కొక్కసారి అక్కడ పైన కూడా ఎక్కడన్నా దాక్కుంటాడు అని అంటే అట్లా కూడా మొత్తం అంతా ఎతికిర్రు. అంతా కూడా ఎత్తికిర్రు, చూసిర్రు, అసలు ఎక్కడన్నా దాక్కున్నాడా ఏందా అనేసి ఎక్కడ కూడా. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ కొంతమంది మాకు అక్కడ కనపడ్డాడు, పండ్ల బండి దగ్గర కనపడ్డాడు, హైత్ నగర్ లో కనపడ్డాడు అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళతో ఎవరు చెప్పిస్తున్నారు మేడం ఇట్లా? అయితే ఇప్పుడు మేము ఇది కూడా చెప్తున్నా, ఇవి ఎవరైతే మాకు చెప్పారో చూడండి, వాళ్ళు మా స్కూల్ పిల్లలు. పోయిన సంవత్సరం చేసిన వాళ్ళు, ఈ సంవత్సరం వాళ్ళు కాదు. అది ఫస్ట్ పాయింట్. పోయిన సంవత్సరం అక్కడికి ఎందుకు పోయారు? 2-3 సార్లు ఒక్కళ్ళకే కనపడరు కదా? 2-3 సార్లు ఒక్కళ్ళకి కనబడలేదు. 3 డిఫరెంట్ మనుషులకి 3 వేరే సారి కనబడ్డారు. 3 కూడా మీ హాస్టల్ కి సంబంధించిన స్కూల్ పిల్లలే వాళ్ళు? మా అంటే ఒక 2 సంవత్సరాలు ఇక్కడ చదివి వెళ్ళిపోయిన వాళ్ళు. అదే ఆ 3 కూడా మీ స్కూల్ వాళ్ళే అంటున్నా నేను. 3 కూడా మా స్కూల్ వాళ్ళే. పొద్దున మీ వాళ్ళకే కనపడరు, పోలీసు వాళ్ళకి కూడా కనపడని వాళ్ళు మీ వాళ్ళకే కనపడ్డారు. అయితే ఇది కూడా మేము అదే అడిగినాము, మీరు నిజం చెప్తున్నారా, మీకు ఎట్లా తెలుసు, మీరు ఎట్లా చూసిరు, మీకు ఎవరు తెలిపిరు అని అంటే అందరూ స్టేటస్ లలో పెట్టిరు కదా, ఆ స్టేటస్ లలో పెట్టినందుకు వాళ్ళ గ్రూప్ వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ ని ఫార్వర్డ్ చేసిరు. ఎవరైతే ఇంకొక అబ్బాయి ఇప్పుడు అల్వాల్లో పిఎస్ దగ్గర కనిపించింది అన్నాడు కదా, ఆ పిల్లోడు ఇట్లనే వేరే సార్ కి ఎదురు మాట్లాడిండు అనేసి వాళ్ళ పేరెంట్ ని శనివారం రోజే పిలిచి అబ్బాయిని పంపించి, వాళ్ళ డాడీ వచ్చి చెప్పినాం, కొంచెం చెప్పండి, ఇట్లా కాదు, మంచి చదువుకోవాలి చెయ్యాలని చెప్పి పంపియండి అనేసి వాళ్ళని ఇచ్చి పంపించినాం. ఇప్పుడు మీరు మీ దగ్గర మీ స్కూల్లో నుంచి మిస్ అయ్యింది కాబట్టి మీది రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్గా మీరు మిస్ అయ్యిండు అని చెప్పి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు కదా, రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటారు. రోసి అనే మేడం ఆ రోజు నేను వచ్చినప్పుడు మేడము స్కూల్లోనే ఉన్నది, నేను కాల్ చేసి మేడం మీతో మాట్లాడాలి ఎక్కడున్నారు అంటే, నేను ఇక్కడ లేను అని చెప్పి మాట్లాడింది ఆమె. మేము డైరెక్ట్గా ఆమె దగ్గరికి పోతే ఆమె ఇంట్లోనే ఉన్నది డోర్లు పెట్టుకొని, పేషెంట్ అని చెప్పి మేము ఆమెను ఏమనలేదు. ఇట్లాంటి చిన్న మిస్టేక్స్ చాలా అనుమానాలకు దారితీస్తుంది. అవును, అదైతే కరెక్ట్. మీరు ఫోన్ ఎందుకు ఆమె అబద్ధం చెప్పింది, నేను ఇక్కడ లేను, నాకు సంబంధం లేదు, నేను కొట్టలేదు అనే మాటలు ఎందుకు మాట్లాడింది? ఒక్క నిమిషం జీన్స్. రోజీనాండి సెడ్ దట్ ఐ యామ్ నాట్ ఇన్ ద క్యాంపస్. అట్లా చెప్పలేదంటే మీరు మాట్లాడండి ఒకసారి వీళ్ళతో. లేదు నేను అక్కడే ఉన్నా కదా. హలో Tell me, brother. కాదు, ఏమైంది అబ్బాయికి? కార్తిక్ ఏం చేసిర్రు చెప్పండి. కార్తిక్ పారిపోయి చెప్తున్నా కదా, రన్ అవే
రన్ అవే అనడానికి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా, సీసీ ఫుటేజ్ అట్లాంటిది? సీసీ ఫుటేజ్ ఇప్పుడు వాట్ ఐ కెన్ సే ఇఫ్ ఒకవేళ మన రూమ్ ముందు నుంచి వస్తే మనకి అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. కానీ ఆ రూట్ అసలు రాలేదు కదా. వెనకాల నుంచి వెనక అక్కడ ఫెన్సింగ్ ఉంది, దాని నుంచి దూకింది కదా. దాని నుంచి దునికేది నువ్వు చూసినావా? మీ వాళ్ళు ఎవరైనా చూసిర్రా? మనం ఎవరు చూడలేదు. మరి ఎట్లా చెప్తున్నారు వెనకాల నుంచి దూకిపోయినని? ఎందుకంటే వేరే అక్కడ ఏం దారి లేదు, అక్కడ రూట్ లేదు, బయటికి వెళ్ళడానికి వేరే రూట్ లేదు, తప్ప వేరే రూట్ లేదు. ఒకవేళ వేరే రూట్ వచ్చేస్తే అక్కడ అన్ని సీసీ కెమెరా మనకి ఈజీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హోమ్ పిల్లలే చెప్తున్నారు. ఇంకో ఇది ఒక్కసారి మొన్న ఏదో ఆడుకున్నప్పుడు కూడా వాళ్ళు గేమ్ ఆడతారు కదా, బోల్ ఆడుకున్నప్పుడు అదే బోల్ ఇది ఏంటో చెప్పింది అర్థం కదా, గోడ చెప్పకసారి గోడ అవతల పడింది చెప్పు, అదర్ సైడ్ అదే గోడ అవతల పడిందంట. గోడ అవతల పడితే ఆ ఫెన్సింగ్ ని అక్కడి నుంచే వెళ్ళి తీసుకొని వచ్చిందంట. ఓకే, అందుకోసమని అటు నుంచి వెళ్ళిండు అని అట్లా అనుమానము. ఇటు అదొకటే దారి ఉంది, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోవాలి అని. ఇప్పుడు స్కూల్ ముందు వాళ్ళ పేరెంట్స్ కూర్చొని స్ట్రైక్ చేస్తుంటే అక్కడ స్ట్రైక్ చేయకుండా ఫ్లెక్సీ గుంజుకొని ఆ పోస్టర్లు అన్ని తీసేస్తున్నారు అంటే ఎందుకు మేడం? లేదు, అట్లాంటిది అయితే ఏం చెయ్యలేదు సార్. వాళ్ళని ఇప్పుడు ఎవరు చెప్పారో చెప్పారు, అట్లాంటిది అయితే ఏం చేయలేదు. వాళ్ళ మదర్ చెప్తుంది. లేదు, ఆర్ దే రిమూవింగ్ ద పోస్టర్స్? వాళ్ళ మదర్ చెప్తుంది. లేదు, అట్లాంటి పోస్టర్స్ ఇంకా వాళ్ళకన్నా మేము ఇంకా ఎక్కువ పోస్టర్లు చేసి లుకౌట్ నోటీసులు అన్ని కూడా మేము బస్ స్టాప్లలో. మీ మీద ఎవరి మీద ఎఫ్ఐఆర్ అయిందా మేడం? రోసి మేడం మీద, మీ మీద కానీ, మీ మేనేజ్మెంట్ మీద కానీ ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా? ఎఫ్ఐఆర్ నేను ఒకసారి సార్ని అడుగుతాను. నా వరకు అయితే రాలేదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. నేను ఒకసారి వాళ్ళని అడిగి నేను మీకు చెప్తాను. అడిగేదేంది మేడం, ఇన్ని రోజులు అవుతుంది కదా, మీకు తెలిసే ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ అయిందో కాలేదో క్లారిటీ ఉంటుంది కదా మీకు. పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారు కదా మీకు. మరి మీరు నాకు తెలియదు అంటే ఎట్లా? నేను ఒకసారి కనుక్కొని చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే నెంబర్ ఏంటి అన్ని కూడా మీకు చెప్తాను. నెంబర్ కాదు మేడం, కనీసము నెంబర్ పక్కన పెట్టండి, ఎఫ్ఐఆర్ అయిందా లేదా అనేది. లుకౌట్ నోటీస్ అయితే మాకు ఇచ్చిర్రు సార్, లుకౌట్ నోటీస్ ఇచ్చిర్రు. ఈ లుకౌట్ నోటీస్ ని మీరు అన్ని బస్ స్టాప్స్ లలో, బస్సెస్ మేడ్చల్ నుంచి వెళ్ళే బస్సెస్ అన్నిటికీ ప్లస్ సికింద్రాబాద్ అన్నిట్లలో కూడా పెట్టమన్నారు, అంతటా కూడా పెట్టినాం. సో అది అవన్నీ ప్రాసెస్ అయితే అయింది. సరేనా సార్? థ్యాంక్ యూ మేడం. ఓకే సార్.